ఖైరతాబాద్ మహాగణపతి తయారీకి శ్రీకారం చుట్టారు. నిర్జల ఏకాదశి రోజున ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కర్ర పూజ చేశారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో మహాగణపతి దర్శనమివ్వనున్నారు. మహాగణపతికి కుడివైపు లలితా త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు, ఎడంవైపు లక్ష్మీ పార్వతి విగ్రహాలు ఉండనున్నాయి. ఖైరతాబాద్లో వరుసగా 71వ సంవత్సరం మహాగణపతిని ప్రతిష్ఠించబోతున్నట్లుగా కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మహాగణపతి పూజ అంటేనే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ అనే చెప్పచ్చు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేక రూపంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలోని ప్రజలకి సందర్శనకు అయితే ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈరోజు 3 నెలలకు ముందే ఖైరతాబాద్కు సంబంధించి ఏదైతే ఇక్కడ కర్ర పూజ అయితే నిర్వహిస్తారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇక్కడ కర్ర పూజ అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దానం నాగేంద్రతో పాటు ఏదైతే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే 3 నెలల ముందటికే, అంటే ఈ ఖైరతాబాద్ గణేశుని జరిగే 3 నెలల ముందుకి ఇక్కడైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఖైరతాబాద్ గణేష్ సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఈసారి ఏ రూపంలో విగ్రహం తయారు చేయబోతున్నారు? మరి ఈ సంవత్సరం ఏంటంటే 1954 స్టార్ట్ అయిన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం జరుపుకుంటా ఉన్నాము. మరి మీరు చూశారు, మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఒకవైపు గజ్జలమ్మ అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టు హయగ్రీవ స్వామి, పురి జగన్నాథ టెంపుల్, మరి గాయత్రి అమ్మవారితో వెలువబోతూ ఉన్నాడు. మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పిన విధంగా మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో శిల్పి రాజేందర్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆదేశానుసారము విశ్వశాంతి మహావినాయకుడు ఈ సంవత్సరం దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మొత్తం ఎన్ని అడుగులు ఉండబోతుంది ఈసారి? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే 60 నుంచి 70 అడుగు, ఒక అడుగు లోపల విగ్రహం ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాము కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. మనం అయోధ్య బాలరాముడు పెట్టాము, అదేవిధంగా రాహు కేతువు, శ్రీనివాస కళ్యాణము, శివపార్వతి ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం భిన్నంగా విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రజలకి ఎలా సందర్శనం అయిపోతున్నారు, అలాగే మరొక పక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూడండి, మరొక 2 రోజుల్లో కర్రలు వస్తాయి, కర్రలాగానే పనులు స్టార్ట్ అవుతాయి. మరి ప్రభుత్వం పరంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పెషల్గా ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ వచ్చి అన్ని ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులకు బ్యారికేడింగ్ కావచ్చు, ఏ విధంగా ఈజీగా ఏర్పాటు చేసి భగవంతుడు దర్శించి వెళ్ళే విధంగా ఆర్ఎన్బి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ఓల్డేజ్ ఉన్న వాళ్ళకు, అదేవిధంగా గర్భిణీలకు, అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఒక స్పెషల్ లైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి సంబంధించి 3 నెలల ముందే ఏదైతే పనులు అయితే స్టార్ట్ చేస్తారో ఈ నేపథ్యంలోనే ఈరోజు కర్ర పూజ కూడా చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలోని ఏదైతే ఖైరతాబాద్ గణేష్ని అయితే రూపకల్పన అయితే చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా శిల్పి రాజేంద్రనే ముఖ్యంగా ఖైరతాబాద్కి సంబంధించి విగ్రహం తయారీ చేస్తారు. ఈసారి కూడా ఆయనే ఏదైతే ఈ విగ్రహ తయారీ చేస్తారో, అలాగే మరొక పక్క ఇటు ఖైరతాబాద్ వినాయకుడికి ఇటు పక్కన జగన్నాథ స్వామి, అలాగే అటు పక్కన ఏదైతే లలిత త్రిపుర సుందరి, అలాగే ముఖ్యంగా గజ్జలమ్మ దేవి, అలాగే శ్రీ లక్ష్మీ సమేత ఐజీ గీర్వా స్వామి కూడా ఇటుపక్క అయితే ఉండబోతున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే భక్తులు, అంటే సుమారు ప్రతి ఏటా కూడా ఇక్కడికి 50 లక్షలకు పైగా భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు. అలాగే మరొక పక్క ఈసారి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే గర్భిణీలు, ముసలి వాళ్ళకి కొన్ని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే దర్శన భాగ్యం అయితే కల్పించే విధంగా ఇటు ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 3 నెలల ముందు ఏదైతే కర్ర పూజ ప్రారంభించి ఈ 3 నెలల్లోని ఖైరతాబాద్ మహాగణపతిని అయితే ఇక్కడైతే ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాల్లోని పూజలు అయితే అందుకుంటాడు. ఆ తర్వాత చివరి రోజు ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే నిమజ్జనం అయితే జరుగుతుందనే చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.